కాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో బ్లాక్ బాక్సా హోటల్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా నూతన డీసీఎంఎస్ చైర్మన్ గా కొత్వాల శ్రీనివాసరావు నియమితులై బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు। అనంతరం శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఓలపల్లి రాంబాబు, కొమర్రాజు విజయ్, ఆవుల మధు, కట్ట సోమయ్య, ఇమానియల్, లక్ష్మీరెడ్డి, ఉపేందర్ నాయక్, వాసు, గణపతి, భరత్, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు। వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు పట్టణ కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటూ పట్టణ కాంగ్రెస్ నాయకుల ద్వారా నా ద్వారా మరి ఈరోజు వారికి చిరు సత్కారం ఇచ్చి మరిన్ని ముందు రోజుల్లో పార్టీ బలోపేతానికి మరి ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిరు సన్మానాన్ని అంగీకరించవలసిందిగా కొత్తవాల శ్రీనారాయణ గారికి परमेश्वर भारत को गुलशी वो इमानी गुलशन ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్గా ఇటీవల నన్ను ఎంపిక చేసినందుకు ఉమ్మడి జిల్లాల రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పాల్వంచలో పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు నూకల రంగారావు నాయకత్వంలో నాకు ఇంతటి ఘన సన్మానం చేసినందుకు పట్టణ కాంగ్రెస్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ గత 18 సంవత్సరాలుగా నేను సొసైటీ చైర్మన్గా పాల్వంచలో ఉంటూ రైతాంగానికి ఎంతో చేరువగా ఉన్నాను। నేను రైతాంగానికి చేసిన సేవలకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ సహకార సంఘంగా రాష్ట్రంలోనే ప్రకటించింది। అలాగే ఒకసారి నేను సొసైటీ అధ్యక్షుడిగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా నాకు సహకరించింది। డీసీఎంఎస్ వైస్ చైర్మన్గా నేను కొనసాగుతున్న తరుణంలో కొన్ని కారణాల వలన నాకు అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది। దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అలాగే జిల్లా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి విక్రమార్క గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకున్నాం।